బాగున్నారైతే అనుకుంటున్నాము. మళ్ళీ నైట్ నుంచి ఇక్కడ సైరన్స్, బాంబు సౌండ్లు అయితే వినిపించినాయి అనమాట. నైట్ 1 అండ్ ఒక 5 బాంబులు డామ్ 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 అని వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా బ్లాస్ట్ అవ్వలేదంట. మా బావగారు చెప్పారు, పైనే వీళ్ళు పేల్చేయడం జరిగింది. సో ఆ సౌండ్స్ ఏం భయపడిన అవసరం లేదన్నారు. బట్ ఇంక తర్వాత అసలు ఎవరం పడుకోలేదు, మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. అండ్ మేమేమో టికెట్స్ బుక్ చేసుకున్నాము, యానంలో ఎలక్షన్స్ కదా, సో అందుకని చెప్పి టికెట్లు బుక్ చేసుకున్నాము. తీరా చూస్తే టికెట్ డబ్బులు కూడా రీఫండ్ ఇస్తాడనమాట. మాది కలెక్షన్ ఫ్లైట్ బెహ్రైన్ టు దుబాయ్, దుబాయ్ నుంచి చెన్నై. దుబాయ్లో నైట్ అటాక్ జరిగింది కదా, సో ఏదైతే విమానాలకు ఉపయోగపడే ఇంధన ఆయిల్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇంకా రీఫండ్ పంపించాడనమాట డబ్బులు కూడాని. ఇప్పుడు ఏంటో పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఒక 2 డేస్ బాగానే ఉంది కదా అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈ బెహ్రైన్లో ఫ్లైట్స్ అప్డేట్ కోసం చాలామంది అడిగారు కదా, ఇది బెహ్రైన్ న్యూస్ అనమాట. ఇక్కడ కింద స్క్రీన్ మీద అవుతుంది చూడండి. అది కూడా ఫ్లైట్స్ క్లోజ్, క్లైమేట్ అంతానేమో మారిపోయింది. ఇది పొగ లేకపోతే వర్షం పడే ముందు ఏం అర్థం కావట్లేదు. 4:30 అవుతుంది. ఇక్కడ క్లైమేట్ అంతా కొంచెం చూడండి, ఈవినింగ్ 6 ఆ టైం అయిపోయేలా అయిపోయింది. సో ఏంటో తెలియట్లేదు. రోజు రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉన్నా కూడా ఇంకా ఏం చేయలేము. బట్ ఇక్కడ యుద్ధం ఆపడాలు అలాంటివి అసలు నాకు నమ్మకమే లేదు.